ఏయ్, సెకండ్ క్లాస్ చదువుతున్నావు, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు. నువ్వు కదా డాడీ అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేసాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ, నా బస్కి టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు. కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలిసి ఎందుకండి ఈ అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవ్వదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు? మీ బాబు ఊరెళ్ళదా? ఇదిగో చాకో బార్. బార్ అంటే ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినా, అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏంటన్నా రౌడీ వెదవలాగా మెడలో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు? మళ్ళీ వచ్చిందా? నువ్వు ఊరెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుగుండా మనం కూడా పడితే బాగుంటుందేమో. పర్లేదు, బానే ఉంటుంది. డాలి భయపడుతున్నానయా? ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని, అందుకే నా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తున్నావు. ఒక కిలో ఎగ్స్ ఇవ్వండి. డజనా? ఎంత? 12 రూపాయలు. 1 12 అంటే 12 12 144. చికెన్ కన్నా చీపే. బాగానండి. ఏట్రా డజన్ గుడ్లు 144 రూపాయల? నేను అడగలేదండి, ఆవిడే ఇచ్చారు. ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఏయ్ వాడిని వదులు. అంత అబద్ధం చెప్తే వాడిని వదిలేమంటే ఏంటి? నిన్ను వదిలేలా? అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? యు మీన్ నేను అబద్ధం చెప్పానా? ఓకే చెప్పాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు ఆ టీవీ చూడవు అంటే క్రికెట్ గురించి మాట్లాడలేవు, సినిమాల గురించి మాట్లాడలేవు. ఇక విధి పవిత్ర ఉందవా? అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకేం మాట్లాడను? ఆ బ్యాగ్ ఇటు. అసలు అబద్ధం నిజమో ఏదో చెప్పాను కాబట్టి కదా నాలుగు గుడ్ ఫ్రెండ్ దొరికాడు నీకు. ఓ 1 మినిట్ తినేసి పడేస్తాను. అరిటి తొక్క డర్టీ ఫెలోస్ రోడ్డుకి అడ్డంగా పడేస్తారు. ఎవరిని కాలు జారి పడితే అసలు నేను ఏ పని చేసినా ఎవరికి ఏ నష్టం జరగదు. అయినా నువ్వు అనుకుంటున్నట్లు మా అన్నయ్య వదిన సీతారామలేం కాదు. మేము చూడనప్పుడు వదిన అన్నయ్య చేసుకుంటూనే ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రసాద్ నా నేను అపార్థం చేసుకున్నది అని నువ్వు ఫీల్ అవుతావు, కానీ నేను అటువంటి ఏమి పట్టించుకోను. జరిగిందంతా మర్చిపోతాం. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నేను ఎంత చెప్పినా వినవా? అంతేనా? ఇదే ఫైనలా? ఓకే, మీకే కాదండి కోపం, మాకు ఉంది. ఇక లైఫ్ లో బ్యూటిఫుల్ మొహం మీకు ఎప్పుడు చూపించను. బాయ్, గుడ్ బాయ్. ఎగ్స్